श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओम हनुमाञ्जनीसुतपुत्र वायुपुत्र महाबलाहो रामेष्ठी बलगुणो अमितविक्रम उततीक्रमणाश्चैव शीताशोकविनाशक लक्ष्मणा प्राणधाता च दशग्रीवस्य दर्पण द्वादशाशातानि नामानि कपीन्द्रश्वमहात्मने श्वापकाले पटे निश्चेत्रकाले विशेषतः तत्सु मृत्यु भयं नास्ति सर्वत्र विजयीभवः। శ్రీరామపాదార్పితమస్తు. వృషభ రాశి వారికి నవంబర్లో జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఆర్థికంగా ఈ నెలలో వీరికి ఆర్థిక సమస్యలు తొలగుతాయా లేదా? కొత్త అప్పు పుడుతుందా లేదా? ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందా లేదా? ఆరోగ్యమైనటువంటి సమస్య తీరుతుందా లేదా? అపమృత్యు అంటే ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయి? ఏ సమయంలో జరిగేటువంటి అవకాశం ఉంది? శత్రువులు అనేటువంటి వారు వీరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో ఆ శత్రునాశనానికి ఏ దేవతారాధన చెయ్యాలి అనేటువంటి పూర్తి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. అయితే వృషభ రాశి వారు కృత్తికా నక్షత్ర 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణీ నక్షత్ర 4 పాదాలు, మృగశిర నక్షత్ర 1, 2 పాదాలు వారు వృషభ రాశిలోకి విచ్చేస్తారు. వృషభ రాశిలో వారు నవంబర్ నెలలో వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే, వీరి ఆలోచన ధోరణ మారిపోతుంది, పూర్తిగా వైవిధ్యంగా వేదాంతపరంగా ఉంటుంది. ఇదేమిటిది, ఇప్పటి వరకు బాగానే ఉండేవాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా దైవ సంబంధితమైనటువంటి విషయంగా ఏదో ఒక పెద్ద గురువు గారిలా మాట్లాడుతున్నాడే అనేటువంటి సందేహం అందరికీ కలుగుతుంది. సమస్యని విభిన్నమైనటువంటి కోణాల్లో చూస్తూ భగవంతుడి అనుగ్రహం దీనికి తోడైతే నేను ఎక్కడి వరకన్నా వెళ్ళగలుగుతాను అనే ఒక నమ్మకాన్ని వృషభరాశి వారు ఈ నెలలో కలిగి ఉంటారు. పైగా ఇటువంటి వారితో మనం స్నేహం చేయడం వల్ల మనలో మనకి తెలియనటువంటి మన గుర్తింపు మనకి లభిస్తుంది. అంటే నేను ఈ పని కూడా చేయగలుగుతానా, నేను అతనితో ఉన్న వల్ల నా ఆలోచన మారింది, ఇటువంటి వాళ్ళతో కదా నేను స్నేహం చేయాలి, చెడు స్నేహాలు కాదు కదా నేను చేసేది, ఇటువంటి వారితో చేయడం వల్ల నాకు తెలియకుండా నేను కూడా అభివృద్ధి చెందుతున్నాను అనేటువంటి ఆలోచన ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల ఈ నెలలో కలుగుతుంది. ఈ నెలలో, అది కూడా గుర్తుపెట్టుకుని, నవంబర్ నెలలో మాత్రమే. వృషభ రాశి వారి యొక్క ఫలితాలు నవంబర్లో ఏ విధంగా ఉంటాయి అంటే, ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటారు. కొత్త కొత్త వస్తువు కొనడం, అప్పు చేసినా సరే కొని దాని మీద వచ్చేటువంటి ధనాన్ని మరొక చోట పెట్టి దీన్ని అధికమైన ధనం వస్తే ఇది తీర్చేసి ఆ ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఉందో కమిషన్ దాన్ని మీరు అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలబడేటువంటి వ్యవస్థ నడుస్తుంది. అప్పు ఏదైతే ఉందో దాన్ని 98% తీర్చేయడానికే చూస్తారు, తీరిపోతుంది కూడాను. దానికి ఈ ఎక్స్ట్రా అమౌంట్ అంటే మీరు సంపాదించే దానికంటే సెకండ్ ఇన్కమ్ అనేటువంటి జనరేట్ అవుతూ ఈ సెకండ్ ఇన్కమ్ అప్పులు తీర్చడానికి ఉపయోగించుకోవడం, ఈ మెయిన్ దాన్ని మీరు మీ యొక్క సంసారానికి కానీ లేకపోతే మీ జీవనోపాధికి కానీ ఉపయోగించుకోవడం చేస్తుంటారు. ఆరోగ్యపరం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అస్తమాను కూడా ఈ భాగంలో నొప్పి రావడము, ఇక్కడి నుంచి నరాలు లాగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడానికి నడుము అనేటువంటిది నొప్పి పెట్టేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. రాజకీయ, సినీ, సంగీత, సాహిత్య, కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి అంత యోగదాయకంగా లేదు. మిమ్మల్ని పరిచయం చేసినా కూడా అవి చేయగలుగుతారా, చూద్దాంలే తర్వాత ఆలోచిద్దాం ఇతని గురించి అనేటువంటి మాటలే మీరు వినడం జరుగుతుంది. ఈ నెల కూడా కాస్త ఓపిక పట్టండి. వచ్చే రోజులు మీవి, ఈ రోజులు మీవి కావు. రాజకీయంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువు అనేటువంటి వాడు మిమ్మల్ని విజృంభించేటువంటి అవకాశం లభిస్తుంది. తిరిగి మీరు మళ్ళా వ్యూహ రచన చేయడానికి కాస్త సమయం పడుతుంది. అతను బలంతో మిమ్మల్ని అన్ని విధాలుగా కట్టుదిట్టం చేసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇక వృషభ రాశిలో ఉన్న విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఒక మంచి అవకాశం చెప్పచ్చు. అది కూడా నవంబర్ 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా మంచి అవకాశం లభిస్తుంది. ఎక్కడ ఏ ఇబ్బందులు కలగవు. విదేశంలో ఉన్న వాళ్ళకి కూడా ఇంతకుముందు ఇబ్బందులు ఏమైనా ఉంటే వారు కూడా ఒక సెటరేట్ అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. వృషభ రాశిలో విద్యార్థులకు మాత్రం జ్ఞాపక స్థితి కొంచెం తగ్గుతుంది. ఇతర కార్యక్రమాల మీద యావిగేషన్స్ పెరుగుతాయి. సొంత పని మీద కంటే పక్క వాళ్ళ పనుల మీద, లేకపోతే ఆటల మీద, వ్యక్తిగత చదువు కంటే వేరే వేరే వాటి మీద మీకు ఆకర్షణ ఎక్కువ అవడం అనేది జరుగుతుంటుంది. ఎవరైతే తాత ముత్తాతల నుంచి స్థిరాస్తుల కోసం చూస్తున్నారో ఆ స్థిరాస్తులు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది.
దాన్ని నమ్ముకునే ఇతర ఏ ప్లాన్లు చేయకండి. అది వచ్చేటువంటి అవకాశం ఈ నెలలో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది. చివరికి నీ గుమ్మం తట్టినా సరే ఆ ఆర్థిక ఇబ్బంది లోపలికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆర్థికమైనటువంటి స్థిరాస్తుల కోసం ఆలోచించొద్దు. ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక నవంబర్ 8వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా మంచి వ్యవస్థ. నష్టపోరు, లాభాలు చూస్తారు, పర్వాలేదు అనేటువంటి అవకాశం లభిస్తుంటుంది. వ్యాపారం చేస్తే కనుక పరోక్షంగానే చేయండి, ప్రత్యక్షంగా చేయొద్దు. మీరు పరోక్షంగా చేయవలసిన రంగాలు: 1 శీతల పానీయాలు, 2 ఈ గ్రాసరీ ఐటమ్ సంబంధించి ఫుడ్కి సంబంధించి, 3 కోళ్ళ పరిశ్రమ, 4 జీడిపప్పు కిస్మిస్ లాంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఈ 4 వ్యవస్థలు కూడా వృషభ రాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం. అది కూడా పరోక్షంగానే, ప్రత్యక్షంగా కాదు. ఇక ఇంతకుముందు మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా తిరిగి అతుక్కుని ఆ బంధాన్ని కొనసాగించేటువంటి అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారికి మీ స్థిరాస్తి ఏదైతే ఉందో దాన్ని చేజార్చుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. పైగా మీరు ఎవరి మాట వినకపోవడం, మీ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల స్థిరాస్తిని చేజార్చుకునేటువంటి అవకాశం వృషభ రాశి వారికి లభిస్తూ ఉంటుంది. ఆడవారు ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చేతిలో ధనాన్ని దొంగల పాలయ్యేటువంటి అవకాశం, అది బంగారు వస్తువు కానీ ధనం కానీ ఏదన్నా సరే మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేతిలో ఉన్నటువంటి ధనాన్ని తస్కరించేటువంటి అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా కుటుంబ ఆనందకేళి వివాహ శుభకార్యక్రమాల్లో మీకంటూ చిన్న చూపు చూడటం, ఏం లేదు అనేటువంటి మాట రావడం, దీంతో మీ మనసు చివుక్కుమండం అనేటువంటి జరుగుతుంటాయి. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ నెలలో సంతాన ప్లానింగ్లు ఏవైతే ఉన్నాయో దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. అది కూడా మంచి సమయంలో పుట్టడం, తల్లిదండ్రులకి కలిసి వచ్చేటువంటి శిశు జననం అయితే జరుగుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశం, మా పిల్లాడు అనిపించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతూ కోర్టు సంబంధిత వ్యవస్థ వరకు ఎవరైతే వెళ్ళారో వారికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఖచ్చితంగా లభిస్తోంది. దీనివల్ల బంధాలు దూరమై ఎవరు బతుకులు వారు బతుకుతూ ఆనందంగా ఉండేటువంటి అవకాశం లభిస్తుంది. ఎప్పుడూ కూడా నిత్యపోరు అనేటువంటి తెగదింపులయ్యి ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. వృషభ రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వివాహం అయితేనే, ఉద్యోగం అయితేనే, రాజకీయాలు అయితేనే, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి గోల్కి వెళ్ళడానికి ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఆ ఇబ్బందులు తొలగడానికి చేసేటువంటి పనులు ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్లో ఏవి తెలియకపోతే మీ ఫోటో పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ సమస్య పరిష్కారం ఏమిటి అనేది చర్చించడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు ఈ నెలలో చేయవలసినటువంటి పరిష్కారాలు ఏమిటి అంటే, ప్రతిరోజు కూడా ఏదన్నా తెల్లటి ఆవుకి క్యారెట్ లేదా టమాటాలు మీరు బ్రష్ చేయకుండా పొద్దునే లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత తెల్ల ఆవుకి క్యారెట్ కానీ టమాటాలు కానీ సమర్పించి గోవుకి నమస్కారం గావించుకుని నమో వాసుదేవాయ నమో నమః అని 54 సార్లు చెప్పుకుని ఇంటికి వచ్చి స్నానం ఆచరించి దేవుని ప్రతిమ ఎదురుగా నువ్వుల నూనెతో నల్లటి ఒత్తుతో దీపారాధన చేయడం, కుంకుమని ఇలా అడ్డంగా ధరించి మధ్యలో చందనం పెట్టుకోవడం మీకు కలిసి వస్తుంది. ఈ వృషభ రాశి వారిని నవంబర్ నెలంతా కూడా నారాయణుడు సర్వదా రక్షిస్తూ ఉంటాడు. నిత్యము కూడా నమో నారాయణాయ నమః అనేటువంటి మంత్రం కానీ, జగన్నాథాయ నమః అనేటువంటి మంత్రం కానీ చెప్పుకోవడం చాలా మంచిది. పరమేశ్వరార్పితమస్తు.